Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. రీసెంట్గా ఏదైతే ఫిలిం నగర్లో ఒక హాట్ టాపిక్ రన్ అవుతుంది అని చెప్పేసి చాలామంది దాని మీద మాట్లాడడము, అంతేకాకుండా న్యూస్లు కూడా ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే తెలిసి తెలియంది మాట్లాడుతూ ఉన్నారు. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, అదేవిధంగా లేనిపోనివన్నీ కూడా తెలియనివన్నీ కూడా మనము ఎక్కువగా ప్రచారం చేస్తే ఎలాంటి నష్టాలలో పడే అవకాశం ఉంటుంది, లీగల్గా ఎలాంటి చర్యలు ఉంటాయి అనే దానిపైన మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రీసెంట్గా ఫిలిం నగర్లో ఒక టాలీవుడ్ హీరో అయిన శర్వానంద్ వాళ్ళ భార్య కలిసి ఉండడం లేదు, వాళ్ళిద్దరు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు. అందుకోసమని ఎవరి పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండడంతో పాటు పాపని కొన్ని రోజుల పాటు శర్వానంద్ దగ్గర, కొన్ని రోజుల పాటు రక్షిత దగ్గర ఉంచడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ఇలాంటి వార్తలన్నీ కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు రాంగు అన్నది పక్కన పెట్టేస్తే అది వాళ్ళ పర్సనల్ లైఫ్కు సంబంధించింది కాబట్టి దానిని ఎవరు కూడా ప్రస్తావించడానికి లేదు. ఎప్పుడైతే వాళ్ళు కేసు ఫైల్ చేసి డివోర్స్ కోసం అని కోర్టు దాకా వెళ్తారో అప్పుడు మీరు మాట్లాడడంలో ఒక అర్థం అనేది ఉంది. కానీ ఇష్టానుసారంగా వారు ఏదో కొన్ని కారణాల వల్ల ఏ ఫ్యామిలీలో గొడవలు రావండి, ప్రతి ఒక్క ఫ్యామిలీలో కంపల్సరిగా మిస్అండర్స్టాండింగ్స్ అనేవి వస్తాయి. కొన్ని రోజుల పాటు దూరంగా ఉంటారు, తర్వాత మళ్ళీ అది ప్యాచప్ అనేది జరుగుతూ ఉంటుంది. అది కామన్గా ఉండే థింగ్ని ప్రతి ఒక్కరు దాన్ని ఏదో హైప్ చేసి ఏదో చేసి ఉంటే దీనివల్ల చట్ట ప్రకారంగా మీరే నేరస్తులుగా మిగిలిపోవాల్సి వస్తుంది. ఏ కారణంగా అంటే ఇప్పుడు కనుక ఆ స్టార్ ఎవరైతే శర్వానంద్ గారు ఉన్నారో తను కనుక డిఫమేషన్ కేసు వేసినట్లయితే నా పరువు, నా వైఫ్ పరువు, నా కుటుంబం పరువు తీస్తున్నారు అంటూ కేసు కనుక ఫైల్ చేస్తే మీకు శిక్ష ఉంటుంది. దాంతోపాటు వారు నష్టపరిహారం కూడా డిఫమేషన్లో కంపల్సరీగా ఉంటుంది. వాళ్ళకి ఇంకా ఆధారాలు కూడా చాలా క్లియర్గా దొరుకుతాయి. ఎందుకంటే సోషల్ ప్లాట్ఫామ్స్ మీద ఉన్నది లేనిది అంతా కూడా వాగుతూ ఉన్నారు. అంటే అది ఎంతవరకు నిజము, ఎంతవరకు అవాస్తవము అనేది మనకు తెలియనప్పుడు తెలియని దాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాతనే మనము ఆ విషయాన్ని అనేది మాట్లాడడం చేయాలి. అంతేకాని ఫిలిం నగర్లో టాక్ రన్ అవుతుంది అంటే రన్ అవ్వనివ్వండి. అది మన దాకా వచ్చినప్పుడు, కోర్టు దాకా వెళ్ళినప్పుడు, స్టేషన్ దాకా వెళ్ళినప్పుడు, లేదంటే అప్పుడు మాట్లాడుకోవడంలో వేరు. అంతేగాని దానివల్ల ఏమవుతుంది అంటే తనొక సెలబ్రిటీ బయటకు వచ్చినప్పుడు నలుగురు కూడా మాట్లాడుతూ ఉంటారు. అంటే అదేంటి నిన్నటిదాకా పెళ్ళే చేసుకోలేదు, ఇప్పుడు ఇలాంటివన్నీ కొన్ని అతను రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు అతను మానసికంగా ఇబ్బంది పడతాడు, దాంతోపాటు ఇంట్లో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఇకపోతే వైఫ్ దగ్గర కూడా, అంటే వైఫ్ కూడా అంటుంది ఎందుకు ఇలా మనం ఏదో దూరంగా ఉంటున్నాము, విడాకులు అని చెప్పేసి ఇలాంటి వార్తలు వస్తున్నాయి అని చెప్పేసి వాళ్లకు లేని ఆలోచనని మీరే ఇస్తున్నారు. దయచేసి ఇలాంటి పనులు మాత్రము సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్కి నేను చెప్తున్నాను, మీరు ఒక వీడియో చేసే ముందు దాని గురించి పూర్తి సమాచారం తెలిస్తేనే మాట్లాడండి. లేని పక్షంలో దాని గురించి మీరు మాట్లాడవద్దు. డౌటు జనాలు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద నెట్టివేయడం కాదు. మనం చెప్తేనే జనాలకు తెలుస్తుంది, జనాలు వాళ్ళు అనుకోరు. కాబట్టి ఇది ఎంత హాట్ టాపిక్ అయినా, ఎంత ఇదైనా సరే వారు స్పష్టంగా వారు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. లేదు అనుకుంటే వాళ్ళు కేసు వేస్తే మీరే దాదాపుగా ఒక 5 సంవత్సరాల వరకు జైలు పాలవ్వాల్సినది పక్కా. దాంతోపాటు ఫైన్ కూడా ఉంటుంది. డిఫమేషన్ కేసు కింద ఫైన్ వేశారు అని అంటే వాళ్ళకి సాక్ష్యాధారాలు ఉంటాయి. పలానా ఛానల్లో పలానా ప్లాట్ఫామ్ మీద పలానా టైంకి ఇంత చేశారు, ఇంతమంది చూశారు అని చెప్పేసి వాళ్ళకి ఎవిడెన్స్, సాలిడ్ ఎవిడెన్స్ దొరుకుతుంది. దాన్ని కనుక కోర్టులో ప్రొడ్యూస్ చేసిన స్క్రీన్ మీద ఎవరు ఉన్నా, స్క్రీన్ మీద ఆ విషయాన్ని ఎవరు చెప్పారో వారు కూడా, దాని గురించి ఎవరు మాట్లాడారో వారు, వీళ్ళందరూ కూడా దానికి ఆ సెక్షన్కి అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే తెలియని విషయాన్ని మాట్లాడేసి వాళ్ళ యొక్క ఏదైతే ప్రైవసీ లైఫ్ని అంతా కూడా తీసుకొచ్చి మీరు బహిర్గతం చేయడంతో పాటు ఉన్నది లేనిది చెప్పి ప్రేక్షకులకు
అంటే ఎవరైతే జనాలు ఉంటారో వాళ్ళకు ఒక తప్పుడు ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తున్నారు కాబట్టి అది మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. సో దయచేసి ఎప్పుడైనా సరే ఒక పోస్ట్ పెడుతున్నా, ఒక విషయం చెప్తున్నా, ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కూడా మీ దగ్గర పక్కాగా విత్ ప్రూఫ్స్తో ఉంటేనే ఆ విషయాన్ని మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్పించి దాంట్లో ఎవరో మాట్లాడుకుంటారంటే లక్షల మంది మాట్లాడుకుంటారు. ఎవరో ఒకరు ఏదో మాట్లాడుకుంటారని చెప్పేసి ఆ టాపిక్ని మనం తీసుకొచ్చి మాట్లాడలేం కదా. అదే టాపిక్ కన్ఫర్మేషన్ అని చెప్పేసి కూడా మనం కన్ఫర్మ్ చేయలేం కదా. సో ఇలాంటివన్నీ ఉంటాయి. క్వశ్చన్ మార్క్తో వదిలేయకండి. మీకు కన్ఫర్మేషన్ ఉంటేనే ఆ కన్ఫర్మేషన్ విషయాన్ని జనాలకు చెప్పే ప్రయత్నం చేయండి. కొన్ని మీడియా ఛానల్స్కి మాత్రమే నేను చెప్తున్నాను. శర్వానంద్ విడాకులు తీసుకోబోతున్నాడంట, శర్వానంద్ వాళ్ళ పాప ఇలా అంట, శర్వానంద్ వాళ్ళ వైఫ్ ఇలా అంట అని చెప్పేసి ఆ హీరోను మీరు డీఫ్రేమ్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఆయన క్యారెక్టర్ని ఎస్టిమేషన్ చేసినట్టే అక్కడ. ఇవన్నీ మీరు హైప్ చేస్తున్నారు. టాపిక్ని హైప్ చేసి ఉన్నది లేనిది కల్పించి చెప్పడం వల్ల 5 సంవత్సరాలు జైలు శిక్ష మీరు అనుభవించక తప్పదు. తర్వాత నెక్స్ట్ ఫైన్ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా కోర్టు దృష్టికి వెళ్ళారనుకోండి, మీరు అనవసరంగా జైలు పాలు తప్ప ఇంకొకటి ఏమీ ఉండదు. లేనిపోనిది ఏదో వ్యూస్ కోసమో, లేకపోతే ఇంకొక దానికోసమో, లేకపోతే దానికోసమో ఎవరో ఏదో అంటున్నారు, ఈ టాపిక్ చెప్తే నేను హైప్ అయిపోతాను, లేకపోతే ఇదైపోతాను, అదైపోతాను అంటే అస్సలు చాలా కష్టం. అసలు లీగల్గా చాలా కాన్స్టిట్యూషన్లో చాలా వరకు జడ్జిమెంట్స్ అనేవి మారిపోతున్నాయి. చట్టాలన్నీ డిఫరెంట్గా ఉంటున్నాయి. ఇంకా పోతే అతను ఒక సెలబ్రిటీ కాబట్టి, అంటే మార్కెట్లో మంచి నేమ్ ఫేమ్ ఉన్న వ్యక్తి కాబట్టి తను వచ్చేసి ఒక కేసు ఫైల్ చేశారు అంటే దాన్ని కొంచెం ప్రెస్టీజియస్గా తీసుకుంటారు. ఎందుకంటే తను వ్యక్తి బయటికి వెళ్తే కొన్ని లక్షల్లో జనాలు అతని కోసం, అతని అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా. అలాంటి పర్సన్ని మనం ఎప్పుడూ కూడా మనకు తెలిసిన విషయాన్ని మాత్రమే చెప్పాలి, కానీ తెలియని విషయాన్ని తెలిసినట్టుగా మాట్లాడకూడదు అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. అనవసరంగా ఇబ్బందులలో పడద్దు అనేది నా ఉద్దేశం కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏదో కొన్ని మనస్పర్ధాల వల్ల దూరం ఉంటున్నారేమో, అది వాళ్ళ పర్సనల్ లైఫ్ని మనం వేలు ఎత్తి ఎప్పుడు చూపించకూడదు. కన్ఫర్మేషన్ కూడా వాళ్ళు విడాకులు తీసుకోబోతున్నారు, విడాకులు తీసుకుంటున్నారు, విడిపోయారు అనేది కూడా మీరు ఎప్పుడు కూడా మీరు కన్ఫర్మ్ చేయకూడదు. జనాలకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. సో జాగ్రత్తగా ఉండండి. లేదు అంటే అనవసరంగా పనిష్మెంట్ మీరు అనుభవించాల్సి వస్తుంది. మీకు ఎవరికైనా సరే లీగల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. దానిపైన నేను వీడియో చేసి మీకు పూర్తి సమాచారం అందించడానికి ప్రయత్నం చేస్తాను. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.